మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరొక ఆజ్ఞ కోసం ఈ రోజు మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వ్యభిచరించకూడదని దేవుడు ఎందుకు చెప్పాడు? ఏ కార్యములను వ్యభిచార క్రియలు అని బైబిల్ చెప్తుంది అనే విషయాల కోసం ఈ రోజు మనము ధ్యానం చేద్దాం. మొదటిదిగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము, రెండవది శరీర సంబంధమైనటువంటి వ్యభిచారము. దేవుడే మనలను కలుగ చేశాడు. శరీరము, ప్రాణము, ఆత్మ దయచేశాడు. మనల్ని ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయన మనకు దేవుడయ్యాడు. అంతేకాదు సృష్టి అంతటిని తయారు చేశాడు. ఈ రోజు మనము సృష్టిని ఆరాధించి సృష్టికర్తను మరిస్తే గనక అది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము అవుతుంది. అందుకనే చెట్టు మొదలుతోనూ ప్రాణతోనూ వ్యభిచరిస్తున్నారు, నీవే నా దేవుడు అని చెప్తున్నారు అని ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది. వ్యభిచారం వలన దేశమును అపవిత్రపరుస్తున్నారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. రెండవది శరీర సంబంధమైనటువంటి వ్యభిచారము. నేలమంటితో మానవుని చేసి ఆ మానవునికి సాటి అయిన సహాయం కోసము ఆదాములకు గాఢదలు కలుగ చేసి అతని ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాముకు సహకారిగా ఇచ్చాడు. మొదటి వివాహాన్ని దేవుడే ఏదైనా వనంలో జరిగించాడు. ఇట్టి రీతిగా వివాహము పవిత్రమైనదని, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని దేవుడే చెప్పాడు. ఆ వివాహ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ అనేక మంది జీవిస్తూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి సొంత భార్య ఉండవలను అని ఆయనే నిర్ణయించున్నాడు. లేవికాండము 19వ అధ్యాయము 29వ వచనం. ఎవరును తమ కుమార్తెలను వేశ్యలుగా మార్చకూడదు అని వ్రాయబడి ఉన్నది. ఒకడు పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వారి భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారానికి మరణ శిక్ష విధింపబడవలెను. వ్యభిచార పాపమునకు రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రము చెప్తుంది. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో వ్యభిచారులను మాంత్రికులను అగ్నిగంధకముతో మండు గుండములో పడవేయబడుదురు, ఇది రెండవ మరణము. దేవుడు చెప్పినటువంటి మాటను మనం ఆచరిస్తూ వివాహ వ్యవస్థను గౌరవిస్తూ ఉండి దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే గనక దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి వారసులు అవుతాం, లేదా అగ్నిగంధకంతో మండు గుండములో పాలువారవుదురని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనం దేవుని వేడుకుందాం, క్షమాపణ పొందుకుందాం. ఆమేన్, ఆమేన్.